సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందీనగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్లి ఆయన పీఏకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే 65 ఏళ్లు వయసున్న నేపథ్యంలో స్టేషన్కి వచ్చే మినహాయింపును ఇచ్చినట్లుగా సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలని, విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే కేసీఆర్ కి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సిట్ అధికారైన వెంకటగిరి ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొనింది. అయితే 65 సంవత్సరాల వయసు ఉన్న నేపథ్యంలో అతను వాలంటరీగా, అంటే ఒకవేళ వస్తే సిట్ ఆఫీస్ కి వచ్చినా స్వాగతిస్తాం, లేదంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి కూడా అందులో పేర్కోవడం జరిగింది. అయితే ఇందులో ఎవరైతే సైన్ చేసిన అధికారులు ఏసీపీ వెంకటగిరి పేరుతోటి సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారో ఈ జారీ చేసిన నోటీసుల్ని అటు సిట్ అధికారులు కేసీఆర్ పిఏకి అందజేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి తమ ఎదుట హాజరు కావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ సిట్ నోటీస్ లో ఏదైతే పంజగుట్ట నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకుంటే ఎస్ఐబిలో ఇన్స్ట్రుమెంట్ ధ్వంసం సంబంధించిన కేసు సంబంధించి కొంత సమాచారం అవసరం ఉంది. ఆ సమాచారం మేరకు మేము పిలుస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సిట్ ఎదుట హాజరు కావాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ఒక విషయం కూడా చెప్పింది, యూ మే వాలంటరీ అపీర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఎట్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేటివ్, అంటే మీరు సిట్టు కార్యాలయమైన జూబ్లీస్ పోలీస్ స్టేషన్ రావచ్చు, లేదంటే మీరు అవసరమైన పక్షంలో, మీరు కోరిన పక్షంలో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము మీ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటామని చెప్పింది. ఎందుకంటే యూ మే బి స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్, అంటే హైదరాబాద్ సిటీ సందర్భించి ఎక్కడైనా సరే మీరు రమ్మంటే మా సిట్ అధికారులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వని చెప్పడం జరిగింది. అయితే మీరు చెప్పిన టైంకి, అంటే 3 గంటల నుంచి మా సిట్ అధికారులు అందుబాటులో ఉంటారు, 3 గంటల నుంచి మీరు సిట్కు అందుబాటులో ఉండాలి, 3 గంటల నుంచి మీరు సిట్కు హాజరు కావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు కీలక పరిణామం చెప్పొచ్చు, ఎందుకంటే కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఒక తర్జన భజన పడుతున్న నేపథ్యంలో సిట్టు బృందం భేటీ అయిపోయి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేసీఆర్ నోటీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్దిసేపు సిట్ అధికారులు వచ్చి అటు నందినగర్ లోని సిట్ అధికారులు వచ్చి నందినగర్ లోని కేసీఆర్ పిఏకి నోటీసులు ఇచ్చి వెళ్లిపోవడం జరిగింది. అయితే రేపు 3 గంటలకి అటు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఒక విషయంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రేపు 3 గంటలకు సిట్ ఎదురు హాజరవుతారా, లేకుంటే ఫామ్ హౌస్ కి అధికారులు రమ్మంటారా, లేకుంటే నందినగర్ లో ఇంటికి రమ్మంటారా అనే విషయం కూడా అటు కేసీఆర్ టీం నుంచి ఇంకా రావాల్సి ఉంది. ఏదైనప్పుడు కూడా అటు కేసీఆర్ రేపు హాజరవుతారా లేదా అన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి స్పష్టమైన సమాచారం రావాల్సింది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే ఈ కేసు సంబంధించి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఏదో కేసీఆర్ కి చుట్టుపక్కల ఉన్న కేసీఆర్ కి మొత్తంగా కుడిభుజంగా ఉన్న ఈ ముగ్గురిని ఇప్పటికే అటు సిట్ అధికారులు విచారించి చాలా సమాచారం సేకరించారు, చాలా సమాచారం రాబట్టగలిగారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే ఎస్ఐబి ప్రభాకర్ నియామకం కావచ్చు, లేకుంటే ఉప ఎన్నికలు కావచ్చు, లేకుంటే సాధారణ ఎన్నికలు కావచ్చు, ఆ సమయంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కొంత సమాచారం ఇప్పటికే అధికారులు రాబట్టగలిగారు. అయితే ఈ రాబట్టుకున్న సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు రేపు సిట్టు అధికారులు అటు కేసీఆర్ విచారించి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయబోతున్నారు. ఓకే రమేష్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందీనగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లి నోటీసులను అందజేశారు. కేసీఆర్ పీఏకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అండ్ రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలని, అలాగే విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావచ్చు, అలాగే అంటే వాలంటీర్గా ఆయన రావాలి అనుకుంటే రావచ్చు, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా హైదరాబాద్ రేడియన్స్లో మీరు చెప్పిన ప్రదేశానికైనా వచ్చి మేము విచారణ చేస్తామంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. 65 ఏళ్లు వయసున్న నేపథ్యంలో స్టేషన్కి రావడానికి మినహాయింపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. నందినగర్లోని నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.